గుడ్ ఈవినింగ్. గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఏం ప్రాక్టీస్ చేశారో చెప్పండి అమ్మా. 1 by 1 చెప్పండి. ఎవరేం ప్రాక్టీస్ చేయలేదా? చేస్తాం మేడం, ప్రాక్టీస్ చేస్తాం మేడం. డే బై డే చెప్పండి, ఎనర్జీ చెప్పండి, లెవెల్స్ అనేది చెప్పండి. ఎలా పాస్ అవుతుందని బాగా తెలుస్తాం మేడం. ఓకే. సెల్ఫ్ హీలింగ్ లో అయితే చాలా బాగా తెలుస్తుంది మేడం ఎనర్జీ లెవెల్స్ అనేది. సెల్ఫ్ Yes. హీలింగ్ చేసేటప్పుడు ఎనర్జీ రిసీవ్ చేసేటప్పుడు అయితే ఎనర్జీ అనేది రిసీవ్ చేయడానికి ఒకసారి అంత కష్టంగా అనిపిస్తుంది మేడం. Hmm. బ్యాలెన్సింగ్ రిసీవ్ బ్యాలెన్సింగ్ రిసీవ్ రిసీవ్ అవ్వడం లేదా ఏంటి కష్టం? ఏంటి? రిసీవ్ అవుతుంది మేడం, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వస్తుంది ఆ టైంలో. ఎక్కువ కాదు, మనకు అవసరం ఉంటే అంత అవసరం ఉంటే అంత వస్తుంది. ఎక్కువ వస్తున్నాయంటే లోపల మనకు అంత నీడ్ ఉందని అర్థం. అది ఓకే. అదర్స్ 1 by 1 చెప్పండి. హలో, చెప్పము. నా పేరు వరుణ్ మ్యామ్. మీరు చెప్పిన మెడిటేషన్ 24 పాయింట్స్ రోజు చేస్తున్నాను మ్యామ్. బాడీ అయితే లైట్ గా ఫీల్ అయ్యి కొంచెం ఎనర్జీ అనేది ఈ మధ్యన కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మొన్నటిదాకా కొంచెం బాడీ కొంచెం వీక్ ఉండే, బట్ ఇప్పుడు ఎనర్జీ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. వాట్ ఆర్ ది అదర్ ఎక్స్పీరియన్సెస్? అదర్వైజ్ కామ్గా ఉండడం, అంటే యాంగర్ అలాంటివి ఉంటున్నాయి, తగ్గాయా? నార్మల్ వర్క్ ఇప్పుడు ఏదైతే ఉందో డైలీ వర్క్ లో కొంచెం మొన్నటిదాకా కొంచెం క్లారిటీ మిస్ అవుతూ ఉండే, ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఎక్కువ ఫోకస్డ్ గా కొంచెం తొందరగా అవుతుంది. అదే దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. అంటే మనం అదే టైంలో చేసిన పని కొంచెం రిజల్ట్ బాగా రావడము, తొందరగా చేసినట్టు, ఈజీగా చేసినట్టు అనిపించడం, ఇవన్నీ మనకు మన ఎనర్జీ వల్ల అవన్నీ సాధ్యం అవుతాయి. అది గుడ్. Yes, ma'am. ఆ మెడిటేషన్ చేస్తున్నారా? హస్రేహ మెడిటేషన్ లాస్ట్ క్లాస్ లో చేయించిన మెడిటేషన్ చేస్తున్నాము. రోజు చేయాలి అది. ప్రిన్సిపల్స్ ఆఫ్ రేకి అది ఎప్పుడు మేడం చెప్పాలి? ఎక్కువ రోజు పొద్దునే చెప్పుకోవాలి, లేకపోతే మెడిటేషన్ పెట్టినప్పుడు, గషో మెడిటేషన్ పెట్టినప్పుడు చెప్పుకోవాలి. యూ హ్యావ్ టు థింక్ ఆన్ ఇట్. ఆలోచిస్తూ ఉంటే మీరు చెప్పుకున్నా కూడా రోజంతా మీకు కోపం వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను కదా ఇవాళ వద్దనుకుని యూ విల్ స్లో డౌన్ అవుతారనమాట. అలాగా హెల్త్ వైజ్ చాలా బాగుంది మేడం, దాన్ని చేసినప్పుడు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. ఓకే. ఏమైనా పెయిన్స్ అయ్యి ఉంటే అవి తగ్గాయా? ఏదైనా పార్ట్ అది ఏదైనా అబ్జర్వ్ చేస్తే చెప్పండి ఎవరైనా. సో 1 by 1 చెప్పండి అమ్మా, టైం వేస్ట్ అవుతుంది. నమస్తే మేడం. చెప్పండి. నేను ఒక 3-4 టైమ్స్ చేయగలిగాను. కానీ చేసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి. అంటే ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు నాకు తెలుస్తోంది. ఇంకా కొంచెం బాడీ అంతా చేసినంత సేపు కాస్త బరువెక్కినట్టు అలా అనిపిస్తోంది. అయిపోయాక కూడా నాకు ఎనర్జీ ఫీల్ అయినట్టు అనిపించింది నాకైతే ఒక 2 టైమ్స్. ఫస్ట్ టైమ్ అయితే అసలేం తెలియలేదు. సెకండ్ అండ్ థర్డ్ టైమ్ కొంచెం నేను దాన్ని ఫీల్ అయ్యాను. ఎనర్జీ అనేది ఫ్లో అవుతున్నట్టు అది ఫీల్ అయ్యాను నేను. కొంచెం ఫోకస్ అది నాకు అంటే నా వర్క్స్ మీద ఫోకస్ అది కూడా పెరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. అదే కొంచెం ఎక్కువ చేసుకోవాలి. 4-5 టైమ్స్ అంటే తక్కువ కదా, ఎవ్రీడే యూ హ్యావ్ టు డూ కదా. అవునండి, అవును. చేస్తాను ఇంకా రెగ్యులర్‌గా చేసుకుంటా. అందుకే 50% అన్నా చేసుకోండి. ఓకే. ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ పడుకునేటప్పుడు చేసుకుని కంప్లీట్ అయిపోతుంది కదా. ఆ! అది చేస్తే కానీ మీకు మళ్ళీ సెకండ్ లెవెల్ ఇవ్వాలంటే మీరు కంప్లీట్ గా ప్యూరిఫై అయితే బాగుంటది. అది ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు అంటే మినిమం 20-30 మినిట్స్ పడుతుంది కదండీ! మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా ఏం పర్వాలేదు, పర్వాలేదు. నెక్స్ట్ మిగిలిన చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇబ్బంది ఏం కాదు, ఎక్కడికక్కడే ఏ పార్ట్ కా పార్ట్కి క్లియర్ అవుతూ ఉంటది. ఓకే. ఓకే. ఓకే మేడం.
ఓకే అండి. హలో మేడం, నేను శ్రావిక మ్యామ్. యాహ్! అది రేకి చేస్తున్నాను మ్యామ్. అది అండ్ ఎనర్జీ కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాను. చేతిలో ఆ ఎనర్జీ ఫ్లో కూడా బాగా తెలుస్తుంది. ఓకే. ఏది పెయిన్ పార్ట్ గాని ఏదైనా చేశారా? లేదు. హ్మ్. సరే. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. మెడిటేషన్ ఎంతమంది చేస్తున్నారు? హస్తరేఖ మెడిటేషన్ ఎంతమంది చేస్తున్నారు? నేను చేస్తున్నానండి రెగ్యులర్. ఓకే. ఓకే. హ్మ్. నేను కూడా చేశాను మ్యామ్. లక్ష్మి. ఓకే. ఒక 5 to 10 మినిట్స్ అంతసేపు సరిపోతుందా మ్యామ్? ఇంకా మోర్ టైం చేయాలి? నో. దట్స్ ఎనఫ్. ఓకే. ఓకే. మీరు ఎంత చేస్తే అంత ప్యూరిఫై అవుతారు అంతే. ఓకే. ఓకే. ఇట్స్ ఆన్ యువర్ హ్యాండ్. అవ్వాలా? అవ్వక్కర్లేదా అనేది మీ చేతిలో ఉంది. జస్ట్ స్పెండ్ ఓకే. యువర్ టైమ్ అకార్డింగ్‌లీ అలాగా. హ్మ్. యాహ్! యాహ్! సరే. అలా పెయిన్ పార్ట్స్ అది ఎక్కువ చేసుకుంటున్నారా? అవును మ్యామ్. ఇప్పుడు కొన్ని పార్ట్స్‌లో ఎక్కువసేపు మీరన్నట్లు చెయ్యి ఉంచాలనిపించట్లేదు. కొన్ని పార్ట్స్‌లో ఎక్కువసేపు చేతులు అలా ఉంచడం అవుతుందన్నమాట. పెయిన్స్ ఉన్న దగ్గర ఐ థింక్. ఓకే. ఓకే. సో ఎనీ క్వెషన్స్ ఫ్రమ్ ఎనీవన్? ఎనర్జీ తెలుస్తుంది మ్యామ్. చేసిన తర్వాత యాక్టివ్ అవుతుంది. లైక్ ఫోకస్ పెరుగుతుంది. అంటే ఇవన్నీ మన చేతిలో ఉండి మనం చేయగలిగినవే మనం చేయకుండా మనం అన్నెసరీ ఇష్యూస్ మీద, అన్నెసరీ వర్రీస్ మీద, అన్నెసరీ పెయిన్స్ మీద మన టైంని అంతా వేస్ట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఒక అవును. విషయం వచ్చాక ఓహో! దీంట్లో అడ్వాంటేజ్ అని మీకు అర్థమైతే యూ కెన్ యూజ్ ఇట్. లేకపోతే క్యాజువల్‌గా తీసుకొని మళ్ళీ వదిలేసి ఇంకోటి నేర్చుకోవడానికి వెళ్తారు. మీకొచ్చింది మంచిది, పవర్‌ఫుల్‌ది వచ్చినప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవడం, అప్లై చేసుకోవడం. ఎక్కడెక్కడ అప్లై చేయాలి లైఫ్‌లో. ఓకే. ఫర్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ యూ కెన్ డూ ఇట్. దానికి మీరు చేస్తున్నారా లేదా? ఫుడ్‌కి చేస్తున్నారా? వాటర్‌కి చేస్తున్నారా? అన్నిటికి చూడాలి. ఆ తేడా ఏముంది? ఏదన్నా మీకు పడని ఫుడ్‌కి చేస్తే మీకది పెద్ద డిఫరెన్స్ రాలేదా బాడీలో? ఇలా యూ హావ్ టు డూ ఎక్స్‌పెరిమెంట్. ఫుడ్ పడకపోయినా కూడా మీరు చేస్తే అది నార్మలైజ్ అవుతది కదా మీ బాడీకి. అదే ఎక్స్‌పెరిమెంట్ మీరు చేస్తే తెలుస్తది కదా! ఓకే. ఓకే. అంటే డైజెస్ట్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్. ఆ! ఓకే. అబ్సల్యూట్ డైజెషన్ చేసుకుంటారు. ఆ ఫుడ్ మీకు పడదన్నప్పుడు దానికి ఎనర్జీ ఇచ్చి తింటే ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. అలాగా. ఓకే. ఓకే. సరే. చిల్డ్రన్‌కి ఇచ్చినప్పుడు కూడా ఫుడ్‌కి ఎనర్జైజ్ చేసిస్తే వాళ్ళకి కూడా బావుంటది. ఓకే. ఓకే. అంటే వాళ్ళకిచ్చేప్పుడు ఎనర్జైజ్ ఎట్లా చేయాలి మ్యామ్? ఫుడ్‌కి ఎనర్జీ ఇస్తారు కదా! అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ! వాళ్ళకి పెట్టే ఫుడ్‌కి ఎనర్జీ ఇచ్చి పంపిస్తారు. ఓకే. ఇప్పుడు మనము మెడిటేషన్ చేసి ఆ ఎనర్జీ ఇస్తామా? మీరు రేకిని అడుగుతారు కదా! ఆ! థాంక్ యూ రేకి ఫర్ ఫ్లోయింగ్ అని అప్పుడు ఆ ఫుడ్‌కి ఇస్తారు. ఇలా పెట్టి ఆ ఫుడ్‌కి ఎనర్జైజ్ చేస్తారు. ఓకే. ఓకే. అప్పుడు చేసినప్పుడు అది ఆల్ పాజిటివ్ థింగ్స్ ఫర్ యూ ఎలా ఉంటుందో అలా కన్వర్ట్ అవుతది అందులో. ఓకే. ఓకే. దాన్ని అంటే అడుగుతారు. వాటర్ ఫస్ట్ గషో చేసి తర్వాత మనం ఎనర్జీ తీసుకుంటాం గదా! అప్పుడు అనే అలానా? లేకపోతే అక్కర్లేదు కదా! డైరెక్ట్ మీరు గానే? జనరల్ అప్పుడు చేస్తాం. మామూలుగా థాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటం అనుకుని ఆ ఫుడ్‌ని ఎనర్జైజ్ చేసి చేయొచ్చు. వాటర్‌కి ఇవ్వచ్చు. వైల్ కుకింగ్ యూ కెన్ గివ్ ద ఎనర్జీ. వైల్ ట్రావెలింగ్ కార్‌కి ఎనర్జీ ఇచ్చి స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ద ఓకే. సేఫ్టీ. అలా అన్నమాట. ఫర్ ఎవ్రీ యాస్పెక్ట్‌కి కోఆర్డినేషను, ప్రొటెక్షను ఆ కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీ ఇస్తది కాబట్టి వేరెవర్ యూ నీడ్ ఎక్కడికెళ్ళినా అది ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ ఎనర్జీ ఫర్ యూ. ఓకే. ఓకే. అలాగా. ఓకే. యాహ్! అది ఏదైనా కూడా పనికెళ్తున్నారు. యూ కెన్ గివ్ ఆ! ఎనర్జీ టు దట్ వర్క్ అలాగా. ఓకే. హ్మ్. అది జరగాలనుకుని ఎనర్జీ తీసుకొని ఎళ్ళొచ్చు మీరు. లేపోతే ఆ ఎనర్జీ తీసుకున్నప్పుడే నాకు ఈ పని బాగా అవ్వాలని ఆ ఎనర్జీని ఇలాగా ఆ పనిని ఇలా లోపల అనుకుని ఒక బాల్ ఆఫ్ లైట్‌లో యూ కెన్ గివ్ ఎనర్జీ టు దట్. అది మీకు పాజిటివ్‌గా జరుగుతున్నట్టుగా మీరు పంపించాలి. అది నెగెటివ్‌ని అనుకోకూడదు. అవతల వాళ్ళకి నెగెటివ్ అనకూడదు. మీకు పాజిటివ్ అనుకోవచ్చు. ఓకే. ఓకే. ఇది. గుడ్ ఈవినింగ్ మేడం. నేను హేమని మాట్లాడుతున్నాను. చెప్పండి. మేడం ఇది మీరిప్పుడు చెప్పారు కదా! ఎనర్జీ ఇవ్వడానికి గురించి ఫుడ్‌కి గాని, అప్పుడు కూడా మన రేకి మాస్టర్స్‌ని పిలుచుకొని
అట్లానే ఇవ్వాలా మేడం ప్రొసీజర్? అక్కర్లేదు. మీరు ఫోన్ చేసినప్పుడు చేస్తారు. మీరు ఇంక మిగిలినప్పుడు ఇంకేం అక్కర్లేదు. జస్ట్ థ్యాంక్ యూ రేకి ఫర్ ఫ్లోయింగ్ ఇంటూ అనగానే వచ్చేస్తుంది ఎనర్జీ. ఆహా! వెంటనే మరి ఇచ్చేయండి. ఇప్పుడు సపోజ్ పిల్లలు ఎగ్జామ్‌కెళ్తుంటే కూడా అట్లా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందు ఇంకా ఇవ్వచ్చు, మన వాళ్ళ ఎగ్జామ్ ముందు ఇవ్వచ్చు, ఎగ్జామ్ రాయకముందు ఇవ్వచ్చు. వాళ్ళు బాగా ఓకే. చెయ్యాలని రోజు ఇస్తూ ఉండొచ్చు. హ్మ్. మీరు వాళ్ళకి ఇప్పుడు బిల్డ్ చేయాలి కదా ఎనర్జీని. అవునండి. మీరు రోజు మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఎనర్జీల పిల్లల్ని తీసుకుని వాళ్ళు హ్మ్. బాగా చదివి బాగా మంచి జ్ఞాపక శక్తి బాగా రాయాలి, మంచి రిజల్ట్ రావాలనుకుని వాళ్ళకి ఎనర్జీ ఇస్తారు. ఆ బాల్ ఆఫ్ లైట్‌ని ఇలా బయటకి ఇలా వదిలేసి మీ చేతిని ఇలా క్లియర్ చేసుకుంటారు సరిపోతుంది. అలా రోజు చేస్తుంటే ఆ ఆ! ఎనర్జీ వాళ్ళకి బిల్డ్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు. మేడం వాళ్ళప్పుడు మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ చేతుల పొజిషన్ ఇట్లాగే ఆహ్, మరి అట్లా వాళ్ళకి ఏం మీకు లేదు. సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడున్నా మీరు చేయొచ్చు. అది డిస్టెన్స్‌లో ఇస్తారు. మన ఎదురుగుండా ఉన్నప్పుడు పిల్లలు ఎదురుగా ఉంటే టచ్ చేసి ఇవ్వచ్చు. తలకివ్వచ్చు, బాడీకి ఇవ్వచ్చు. అక్కర్లేదు. ఓకే. మీరు ఆహా! ఇస్తే టచ్ చేస్తే వాళ్ళకి టచ్ చేసి ఇస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగా. హ్మ్. లేనప్పుడు ఇంకా వాళ్ళు ఇక్కడున్నా, ఎక్కడున్నా ఒకటే. డిస్టెన్స్ కిందే లెక్క. ఓకే మేడం. వాళ్ళు ఇలా కూర్చోవాల్సిన పనేం లేదు. హ్మ్. సో, ఇప్పుడు నేను ఒక ఇష్యూ గురించి చెప్పాలి గానీ టైం చాలా తీసుకుంటది. నేను అదే హ్మ్. చాట్ బాక్స్‌లో పెట్టాను పర్సనల్‌గా మాట్లాడతానని. ఒకసారి చెప్పండి మీరు పర్వాలేదు. వింటారు అందరూ. అది రీసెంట్‌గా మా హస్బెండ్‌కి 2 డేస్ కిందట హార్ట్ చెక్ చేపించుకుంటే కాల్షియం డిపాజిట్ హ్మ్. మెయిన్ వాల్వ్‌లోనే 80% ఉన్నదని చెప్పి డయాగ్నోస్ అయిందండి. సో, అది మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతదేమో అని చెప్పి మేము ఒక స్కాన్ తీపిచ్చాము. సో, స్కాన్‌లో కూడా అబ్నార్మల్ అని వచ్చింది. సో, యాంజియోగ్రామ్‌ని అవాయిడ్ చేయడానికని చెప్పి స్కాన్ తీపిచ్చారు. సో, ఇప్పుడు అది కంపల్సరీ అయిపోయింది. హి ఈస్ గోయింగ్ ఫర్ యాంజియోగ్రామ్ ట్యూస్‌డే థర్డ్. సో, నాకు దానికి ఎట్లా నేను రేకి ఎట్లా ఇచ్చుకోవాలి మా హస్బెండ్‌కి? మీరు ప్రస్తుతానికి వీలైతే ఆయనకి టచ్ థెరపీ చేయండి అక్కడ. ఓకే. లేకపోతే ఇంకా మీరు ఎనర్జీ తీసుకొని జస్ట్ మీ చేతుల మధ్య ఆయన ఆ హార్ట్ డిపాజిట్ కరుగుతున్నట్టుగా ఇలా పెట్టుకొని హ్మ్. మీరు ఇంకా ప్రే చేస్తూ ఆ ఎనర్జీ తీసుకుని వెళ్ళి అది కరుగుతున్నట్టుగా అలా ఇస్తూ ఉండండి. అదొకటి. ఓకే. అలాగే మనకు సిద్ధాలో విశ్వ కళ్యాణ సాధన అని ఉంటది. కళ్యాణ సాధన అని. ఓకే. అవి 2 ఆయన గూడా చేయొచ్చు. మీరు గూడా చేయొచ్చు. అది ఒకసారి చూసి అది గూడా రెగ్యులర్‌గా ఎక్కువ సార్లు చేసుకుంటూ ఉంటే హ్మ్. మోర్ ఆఫ్ ఎనర్జీ వెళ్ళి మీకు రిజల్ట్ బెటర్‌గా వస్తది. అలా. హ్మ్. ఓకే. థాంక్ యూ ఎంత మేడం. ఎక్కువ చేయాలి. తక్కువ హ్మ్. తక్కువ టైం కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటే మీకు బావుంటది. ఇంకొకటి నేను లాస్ట్ క్లాస్ మిస్ అయినా. ఇంకోటేదో మెడిటేషన్ చెప్తున్నారు మేడం. అదేం మెడిటేషన్ అది? మీకు పెట్టుంటారండి. హత్సురేహో మెడిటేషన్ అని పెట్టుంటారు మీకు నెక్స్టు. ఆ గ్రూప్‌లో పెట్టుంటారు చూడండి. చెక్ చేస్తా మేడం. ఒకవేళ లేకపోతే నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలండి? మీకు అందులో పెట్టుంటారు చూడండి. అరవింద్ ఓకే. గారు చెప్తారు. ఆల్రెడీ పెట్టాము. మీరు హ్మ్. లేకపోతే మళ్ళీ పెడతారు. అది. ఏ మెడిటేషన్ మేడం అది? హత్సురేహో మెడిటేషన్. ఓకే. సరే. ఓకే అండి. అది యూట్యూబ్‌లో గూడా ఉంది. మన యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఉంది. ఆ! మీరు చెక్ ఛానెల్‌లో చేసుకుంటా. ఉన్నారా మన ఛానెల్‌లో? ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చూడండి. అందులో హత్సురేహో అని కొడితే హ్మ్. HATSUREI అని కొడితే వస్తది మెడిటేషన్ అని. ఓకే. అది ఓకే. పెట్టుకొని రెగ్యులర్‌గా చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తది. ఆ! ఇప్పుడు మీ అది కూడా హస్బెండ్ ప్రతిరోజు చెయ్యాలి. చేస్తే ఎక్కువ ఎనర్జీ ఉంటది. ఓకే. అంటే రేకి అలాగే చేసిన వెంటనే ఇది చేసుకోవాలా మేడం? అట్లా ఏమన్నా ఉన్నదా? చేస్తే మంచిది. ముందు చేసుకుంటే బావుంటది. ఎప్పుడు చేసినా పర్వాలేదు. ఓవరాల్‌గా ఎనర్జీ పెరుగుతది ఓకే మేడం. అందులో. ఓకే. థాంక్ యూ మేడం. సిద్ధ కళ్యాణ సాధన, సిద్ధ విశ్వ కళ్యాణ సాధన ఉంటాయి. ఓకే. వీలైతే మీ హస్బెండ్ గూడా రెగ్యులర్‌గా చూసుకొని చేస్తూ ఆ బాడీలో, హార్ట్‌లో అది గట్టిగా గిరగిర గిరగిర తిప్పుతూ ఉంటే ఆ ఎనర్జీని ఆ! డిపాజిట్ కొంచెం క్లియర్ అయ్యే అవకాశాలు తొందరగా ఉంటాయి. అంటే టైం తక్కువ ఉంది కదా! ఎక్కువ టైం ఉంటే అవునండి. కరిగిపోతాయి. అవేవి ఇదేం ఆ! కాదు. హ్మ్. అందుకనే నేను హ్మ్. ఒక 4, 5 డేస్ నుంచి నేను అటెన్షన్ ఇవ్వలేకపోతున్నాను. నేనసలు రేకి కూడా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను నేను. ఎక్కువ చేయాలి గదా! ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి. తగ్గడానికి హ్మ్. ప్రాబ్లమ్ తగ్గడానికి. కరెక్ట్ గాని ఆర్ నేను యూర్ గివింగ్ మోర్ ఎనర్జీ టు ది నెగటివిటీ కదా! అది నేను ఆ! అటెన్షన్ ఇవ్వలేకపోతున్నా. అదే గుర్తొచ్చి కొంచెం వర్రీడ్ ఉన్నా నేను. అదే. ఓకే. హ్మ్. ఓకే అండి. అదర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఎనీ క్వెషన్స్? యెస్ మ్యామ్. యాహ్! నమస్తే మ్యామ్. నమస్తే. లేదు మ్యామ్ ఇప్పుడు నేను చేసేసుకున్నాక, ఇప్పుడు మా హస్బెండ్‌కి, మా బాబుకి ఇద్దరికి చేయాలనుకుంటున్నా. అలా కంటిన్యూయస్‌గా చేసేయచ్చా? చేసేయొచ్చు.
అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మనము మీరన్న డ్రై బ్రీతింగ్ అట్లాగా ఏమైనా చేసుకొని చేయాలా? లేదంటే అట్లాగే అక్కర్లేదు. అసలు ఇద్దరికీ కలిపి ఇచ్చేయొచ్చు మీరు. ఎనర్జీ మీరు చేసుకున్నాక ఆ! ఆ ఎనర్జీ థాంక్ యూ రికీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటూ మని వాళ్ళిద్దరికీ చేస్తున్నానని చెప్పి ఇలా పెట్టుకొని ఓ బాల్ ఆఫ్ లైట్ ఆ రేకి అంతా ఒక బాల్ లాగా తయారవుతుంది చేతుల మధ్యలో. హుహు. దాంట్లో వాళ్ళిద్దరూ ఉండి వాళ్ళు హీల్ అవుతున్నట్టుగా మీరు కాసేపు అలా ఎళ్తూ ఉంటది ఎనర్జీ. ఓకే. ఆహా! కాసేపు చేశాక ఆ బాల్‌తో పాటు వాళ్ళు బయటికిలా పంపించేసి మీరు చేతులు క్లియర్ చేసుకుంటే సరి. ఓకే. అంటే ఇప్పుడు పర్టిక్యులర్ పార్ట్ చేయాలి అనుకోండి మేడం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇందాక పర్టిక్యులర్ పార్ట్‌కి ఆ ఒక్క వ్యక్తికి ఆ పర్టిక్యులర్ పార్ట్‌కి చేస్తారు. ఓకే. జనరల్ అయితే అలా చేసేయొచ్చు ఇద్దరికీ ఒకసారి. జనరల్ వెల్ బీయింగ్‌కి అంతా చేసేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఒకళ్ళకేమో ఫ్యాటీ లివర్ అనమాట. ఇంకొకళ్ళకేమో హార్ట్ డిసీజ్ ఉంది. అందుకని చెప్పి విడివిడిగా చేసుకోండి. ఓహ్! విడివిడిగా ఎనర్జీస్ ఇవ్వండి. వీలైతే టచ్ చేయండి. ఆహా! లేదు అని అనుకుంటే యూ కెన్ ప్రాక్సీ హీలింగ్ అంటారు. ఆహా! ప్రాక్సీ హీలింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పిల్లో గాని, ఓ చిన్న బొమ్మ గాని ఏదైనా ఇలా పెట్టుకొని లేతే వాళ్ళు అనుకున్నా సరే ఇప్పుడు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఎనర్జీ తీసుకొని వాళ్ళ హార్ట్ మీద ఇలా పెడుతున్నాం అనుకుని ఇలా పెట్టుకొని ఆ ఎనర్జీ ఎళ్ళే వరకు అలా థాంక్ యూ రికీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటూ మీ క్లియరింగ్ దట్ పార్ట్ అనుకుని అలా ఎళ్తూ ఉంటది. మీకు తెలుస్తూ ఉంటది. ఎనర్జీ ఎళ్తూనే ఉంటది. హుహు. అలాగా ఒక 3, 4 మినిట్సో, 5 మినిట్సో ఉంచి తీసేయొచ్చనమాట. ఓకే. అలాగా పిల్లో అయితే పిల్లో మీద వాళ్ళ ఆ హార్ట్ అది అనుకుని అదే మనిషి అనుకుని అలా పెట్టుకొని చేయొచ్చు. లేకపోతే బొమ్మ అయితే బొమ్మ అనుకుని చేయొచ్చు. సో, యూ కెన్ డూ డిస్టెన్స్ హీలింగ్ లైక్ దట్ ఇన్ రేకి లెవెల్ 1. ఆహా! అంటే ప్రాక్సీలు ఆ విధంగా ఊహించుకొని చేయాలి. అంతేకాని ఇప్పుడు జనరల్‌గా చేతులు ఇలా పెట్టేసుకొని అలా చేయొద్దంటారు. మీరు మామూలుగా ఇలా పెట్టుకొని ఆ పార్ట్‌కెళ్తున్నట్టు కూడా పంపించొచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. హ్మ్. ఏ పార్ట్ అయితే ఆ పార్ట్‌నే ఊహించుకొని చేతుల మధ్య వాళ్ళది దానికలా వెళ్తున్నటువంటి మీకు తెలుస్తూ ఉంటది. అలా ఎళ్ళడం కూడా మీకు తెలుస్తది. ఎంత ఎళ్తుందో కూడా మీకు తెలుస్తది. ఒకసారి ఫీల్ అవుతాను మేడం ఒక్కోసారి. ఒకసారి మాత్రం ఏదో తెలీదు. కానీ ఒకసారైతే నాకు ఎనర్జీ ఫ్లో తెలుస్తుందనమాట. అట్లే అది. మేడం వన్ మోర్ థింగ్ నాకు ఐస్ బాగా డ్రై ఐస్ మజిల్ దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. హ్మ్. ఆహ్, మీరు దానికి డ్రాప్స్ ఇస్తారు గదా! డ్రాప్స్ అంటే అది ఆ లెవెల్ కూడా దాటిపోయింది మేడం. డ్రాప్స్ ఏదో 2 రకాలు ఇచ్చి ఆయిల్స్ ఇచ్చారు. మళ్ళీ నైట్‌కి ఒక ఆయింట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఒకటి పెడుతున్నారా? పెట్టడం లేదా? పెడుతున్నాను. ఆ పెట్టేదానికి ఎనర్జీ ఇచ్చి పెట్టండి. ఆహా! ఇప్పుడు మీరేదో ఒక క్రీమ్ ఇచ్చారు. ఆ క్రీమ్‌కి ఇలా ఎనర్జీ ఇచ్చి ఆ బాటిల్‌కి అప్పుడు పెట్టుకోండి. ఆహా! ఎనర్జీ తీసుకొని ఇచ్చి, తర్వాత ఊరికనే కళ్ళకి ఇలా పెట్టుకున్నా గూడా అది క్లియర్ అయిపోద్ది. ఓహ్! డ్రై ఐస్, గ్లాకోమా కూడా తగ్గుతది. ఓహ్! హుహుహు. సో, అంటే ఇప్పుడు ఆయింట్‌మెంట్ అనుకోండి మేడం. దాన్ని పెట్టుకొని చేతిలో దానికి రేఖి ఎనర్జీ ఎళ్ళింది అని ఇప్పుడు అనుకోవాలి. బాటిల్ ఉంటది కదా! బాటిల్ డైరెక్ట్‌గా ఇలా పెడతారు కదా! అవును. చేత్తో తీసుకొని పెట్టరు కదా కంటికి. అహా! లేదు లేదు. ఇప్పుడు ఆ బాటిల్‌కే మీరు బాటిల్ చేతులు ఎనర్జీ తీసుకొని బాటిల్ చేతిలో తీసుకొని ఇలా పెట్టుకోండి ఇలాగా. ఆహా! ఆ బాటిల్‌లోకి ఆ క్రీమ్‌లోకి ఎనర్జీ ఎళ్తది. ఓకే. ఓకే. ఆహా! కాసేపు అలాగ ఎనర్జీ ఎళ్ళాక అప్పుడు అది పెట్టుకోండి. ఓహ్! ఓకే. ఓకే. అప్పుడు ఈ ఎనర్జీతో పాటు దాని ఎఫెక్ట్‌తో పాటు ఈ రేఖి ఎనర్జీ కూడా పనిచేస్తది. ఓకే మ్యామ్. థాంక్ యూ. మీకు తేడా తెలుస్తుంది. ఉట్టి ఎనర్జీ తీసి కళ్ళ మీద కూడా టైం ఉన్నప్పుడల్లా పెట్టుకోవచ్చు మీరు. ఓకే. అంటే జనరల్‌గా అంతే కదా మేడం. ఈ ప్రొసీజర్ అంతా అవసరం లేదు. అంతే. జస్ట్ ఊరికే రేఖి ఎనర్జీ వస్తుందని చెప్పేసి రేఖి తీసుకొని థాంక్ యూ రేఖి ఫర్ ఫ్లోయింగ్ ఇంటి మీ అనుకుని కళ్ళకి పెట్టేసుకోవడమే. ఓకే. మళ్ళీ తీయడం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అలా పెట్టేసుకోండి. ఈవెన్ విత్ వన్ హ్యాండ్ కూడా ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. అలాగా. ఓకే. ఓకే. థాంక్ యూ. ఇది చేస్తూ ఉంటే ఒక 1 వీక్‌లో తేడా తెలుస్తది మీకు. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇన్ని రోజులు ఆ కన్‌ఫ్యూజన్ ఉంది. అంటే ఇవన్నీ డైలీ ఆ ప్రొసీజర్ అంతా చేసే కళ్ళకి పెట్టాలేమో అనుకున్నాను. లేదు. జస్ట్ యూ కెన్ అడగగానే వచ్చేస్తది ఎనర్జీ అంతా. ఓకే. ఓకే మ్యామ్. అయితే థాంక్ యూ. హ్మ్. మేడం ఇప్పుడు ఎవరికైనా ఫైనాన్షియల్ అంటే మన బ్లడ్ రిలేషన్స్ గాని ఎవరికైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే గనక హ్మ్. వాళ్ళకి మనం ఎట్లా ఇవ్వగలుగుతాం మేడం? అంటే ముందు మీకు చేసుకోండి. వాళ్ళు నేర్చుకోమని చెప్పండి. ఆ! ఓకే. లేదు అని అనుకుంటే జనరల్‌గా వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా బావుండాలి. వాళ్ళకి ఆర్థిక సమస్యలు లేకుండా బ్యాలెన్స్డ్‌గా, పాజిటివ్‌గా ఉండాలని అనుకుని ఎనర్జీ ఇస్తారు. అలాగా. అదే మన మనసులో ఏదైతే కోరుకుంటున్నామో అట్లాగే వాళ్ళకి ఆ ఎనర్జీ ఎనర్జీ పంపియాలి. ఆ పర్టిక్యులర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం కావాలో అది చెప్పాలి. అది. ఓకే. ఓకే. హ్మ్. థాంక్ యూ మేడం. హ్మ్. సో, ఇంకేమైనా ఉన్నాయా క్వెషన్స్? సో, ఏంటి ఇప్పుడు మీకు హస్త్రిహ మెడిటేషన్ లాస్ట్ టైమ్ చేశారు.
ఇప్పుడు మీకు ఇలా ఎనర్జీని తీసుకొని ఒక్కొక్క పార్ట్‌కి తిప్పుకుంటూ వెళ్తున్నారు కదా! తీసుకోవడం, పెట్టుకోవడం అలా చేస్తున్నారు. ఇవాళ ఏం చేద్దామంటే జస్ట్ వి కెన్ డూ ది ఎనర్జీ. తీసుకొని అలా చేతులు మూవ్ చేసుకుంటూ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. అదర్‌వైజ్ విల్ గో ఫర్ ది ప్రాక్టీస్. అందరూ మాట్లాడారా? ఓకే. అందరూ మ్యూట్‌లోకెళ్ళిపోండి. సో, మనం జనరల్‌గా గషో మెడిటేషన్‌లో ఫస్ట్ తీసుకుంటాము. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. 3 టైమ్స్ ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్ చేసి థాంక్ యూ రీకి ఫర్ ఫ్లోయింగ్ ఇంటు మీ. టు హీల్ మీ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద బీయింగ్స్. ఇప్పుడు మనం చేత్తో తీసుకుంటున్నాం. థాంక్ యూ రీకి ఫర్ ఫ్లోయింగ్ ఇంటు మీ అనుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ ఇక్కడ పెడుతున్నాం. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. పెట్టినప్పుడు అక్కడికి ఎనర్జీ వెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి, మళ్ళీ మనం 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు తీసి మళ్ళీ అడిగి మళ్ళీ పడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడి నుంచి చెయ్యి బాడీ మీద ఒక చెయ్యి టచ్ ఉండాలి. ఒక చెయ్యి కొంచెం ఎత్తినా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, బ్యాక్ ఆఫ్ ది హెడ్‌కి చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ చెయ్యిని ఇలాగే మూవ్ చేశాను. ఈ చెయ్యిని ఇలా ఇలా పెట్టాను. ఒక ఒక చెయ్యి టచ్ కంటిన్యూస్‌గా ఉండాలి. అంతే ఇలా పెట్టాం. నెక్స్ట్ థాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటు మీ. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ ఎనర్జీ అలా ఫ్లో అవుతూ ఉంటది. మొత్తం ఎనర్జీ అంతా బ్రెయిన్‌లోకెళ్ళి అదంతా బ్రైట్‌గా అయ్యి క్లియర్ అవుతున్నట్టు ఆకాశం నుంచి కూడా దివ్యమైన శక్తి వస్తుంది. మీ శ్వాస కూడా రీకీ ఎనర్జీ శ్వాసలోంచి కూడా లోపలికెళ్తుంది. వేరెవర్ యువర్ బ్రెత్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ దేర్. ఇప్పుడేం చేస్తాము, ఇప్పుడు ఐస్‌కి పెట్టుకోవాలి. ఒక చెయ్యిని తీసి ఇలా చేతికి పెట్టాం. ఇప్పుడు ఈ చెయ్యి ఇక్కడ టచ్‌లో ఉంది కాబట్టి నౌ యూ కెన్ మూవ్ యువర్ హ్యాండ్ దేర్. థాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటు మీ టు హీల్ మై ఐస్. అక్కడ ఎంతసేపు వెళ్తోంది. కాసేపు ఎక్కువ వెళ్తే కాసేపు ఉంచండి. జస్ట్ ఆ ఎనర్జీ వెళ్ళి లోపల అలా వేడిగా చాలా కంఫర్టబుల్‌గా అవుతుందా లేదా, ఎక్కడికి ఫ్లో అవుతుందో అబ్జర్వ్ చేయాలి. యూ హావ్ టు అబ్జర్వ్ అంతే బాడీలో ఎలా వెళ్తోంది. దెన్ యూ మూవ్ టు ది ఇయర్స్. 2 ఇయర్స్‌కి చెయ్యిలు పైకెత్తకుండా మూవ్ చేశారు. థాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటు మీ. నౌ గో టు ది నెక్ ఏరియా. చెయ్యి ఎత్తకుండా అలాగే తిప్పారు. ఈ నెక్ బ్యాక్ వెళ్ళింది. థాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటు మీ. నౌ గో టు యువర్ హార్ట్. చెయ్యిని ఇలాగే హార్ట్ సెంటర్ దగ్గర పెట్టాను. ఈ చెయ్యిని తీసుకెళ్ళి పుట్ ఇట్ ఆన్ ద హార్ట్. ఫిజికల్ హార్ట్ మీద ఇలా పెడతాం. ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ ఎనర్జీ చాలా వేడిగా ఉన్నట్టు, అవసరం ఎక్కువ ఉన్న చోట ఎనర్జీ ఎక్కువ ఫ్లో అయినట్టు ఉంటది. నౌ గో టు ది నేవల్ ఏరియా. ఇలాగే చేతిని ఇలాగే చేసి వితౌట్ లిఫ్టింగ్ ద పామ్ 2 చేతుల మధ్య నేవల్ వచ్చేలాగా హోల్డ్ ఇట్. అప్పుడు పక్కన లివరు, స్ప్లీను, ప్యాంక్రియాస్ అంతటికి కూడా ఎనర్జీ వెళ్తూ ఉంటదన్నమాట.
మీ ఐడియా మాత్రం ఆల్వేస్ పైనుంచి ఆ ఎనర్జీ మీ లోపలికి వచ్చి ఆ పార్ట్కి వెళ్తూనే మీ చేతుల్లోంచి అక్కడికి వెళ్తున్నట్టు, డైరెక్ట్గా కూడా శ్వాసతో అక్కడికి వెళ్తున్నట్టు మీకు విజువలైజేషన్ ఉంటే ఎక్కువ ఎనర్జీ వెళ్తుంది. గో టు ది బ్యాక్. చేతిని ఇలాగే బాడీ మీద స్లైడ్ చేసుకుంటూ వెళ్ళి పుట్ ఇట్ ఆన్ ద కిడ్నీస్. From there you move to the hips, both the sides of the hips. లోపల హిప్ బోను, బాల్, మజిల్స్ వాటన్నిటి లోపలికి ఎనర్జీ వెళ్ళి now go to the front, pubic bone దగ్గర ఒకటి, సెక్స్ చక్ర దగ్గర, బ్యాక్ బేసిక్ చక్ర దగ్గర ఒక హ్యాండ్. థ్యాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. మీరు ఆ ఎనర్జీ అలాగ వెళ్తున్న కొలది బాడీ చాలా కంఫర్టబుల్గా అది ఎనర్జైజ్ అవ్వడం మీకు తెలుస్తూ ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఎనర్జీ కూడా పైనుంచి కింద వరకు వెళ్ళి వాట్ ఎవర్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ యూ దట్ విల్ ఫ్లో ఇన్ టు ద ఎర్త్, డిజాల్వ్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఫీల్ దట్ పాదాల్లోంచి రూట్ సిస్టమ్ బయట లోపలికి ఎర్త్, కోర్ ఆఫ్ ది ఎర్త్కి వెళ్తున్నట్టుగా అబ్జర్వ్ చేసి ఆల్ ద డిజాల్వ్డ్ నెగిటివ్ ఎనర్జీస్ అందులోంచి వెళ్ళిపోతుంటాయి. నౌ గో టు ద నీస్. చేయి పైకి ఎత్తకుండానే స్లైడ్ దమ్ ఇన్ టు ది నీస్. థ్యాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. అది చేసినప్పుడు మీకు ఇంకెక్కడన్నా పెయిన్ ఉన్న పార్ట్ కూడా మీరు స్లైడ్ చేసి అక్కడ చేసుకోవచ్చు. మీ 24 పార్ట్స్లో అది లేకపోయినంత మాత్రాన చేయకూడదని ఏం లేదు. ఇప్పుడు కాఫ్ మజిల్ ఉంది, యూ కెన్ మూవ్ ఇట్ టు ద కాఫ్ మజిల్ ఆల్సో. ఫ్రమ్ దేర్ టు ది యాంకిల్స్. యాంకిల్స్కి వెళ్ళి 2 యాంకిల్స్ ఒకేసారి కాదు, కాలు మీద కాలు వేసుకొని ఒక యాంకిల్కి 2 చేతులు పెట్టి ఆ కింద ఫుట్ ఒకటి యాంకిల్ కొట్టి పెట్టినా అది అయిపోతుంది. తర్వాత ఇంకో కాలు తీసుకుని దానికి కూడా యాంకిల్ అండ్ సోల్స్కి పెట్టేస్తే మొత్తం ఆ వేళ్లలోంచి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో అంటే పైనుంచి కింద వరకు యూ హ్యావ్ వాష్డ్ హోల్ ఆఫ్ యువర్ బాడీ, సెల్స్, ఆర్గాన్స్, మెరిడియన్స్ క్లీన్ చేసుకుంటూ వచ్చి బయటికి తోస్తాం వాట్ ఎవర్ ఈస్ దేర్. ఎర్త్ లోపలికి స్పేస్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఆల్సో యూ కెన్ డూ. ఇప్పుడు మీరు మొత్తం చేయలేక టైం లేని వాళ్ళు అట్లీస్ట్ ఇది తొందరగా అవుతుంది కాబట్టి యూ కెన్ డూ దిస్. ఇప్పుడు టైం తక్కువ అవుతుంది, కంటిన్యూస్ ఫ్లో మీద మీ మైండ్ ఉంటుంది. మైండ్ అటు ఇటు పోతే మళ్ళీ ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి ఆ మైండ్ కరెక్ట్గా ఆ ఫ్లో మీద ఎప్పుడు శ్వాసతో కూడా ఆ ఎనర్జీ లోపలికి వెళ్తూ ఉన్నట్టుగా చేస్తే మీకు ఆ విజువలైజేషన్ తోటి ఎనర్జీ ఫాలో స్టార్ట్ కాబట్టి ఆ ఎక్కువ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. ఓకే, ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్ ఎవరికైనా? అంటే ఇప్పుడు ఈ బాడీ మూమెంట్ 5 మినిట్స్ అవుతుంది మేడం, అంతే ఎక్కువ టైం అవ్వట్లేదు. తల నుండి కాళ్ళు వేళ్ళ వరకు చేయాలంటే అది కాదులేండి, కొంచెం నేను తొందరగా చూపించాను కానీ కొంచెం ఎక్కువసేపు చేసుకోవచ్చు. 10-15 మినిట్స్లో చేసుకోవచ్చు కదా. ఓకే నేను మీకు మొత్తం చూపించాలి కాబట్టి నేను చూపించాను. ఓకే 10 మినిట్స్ పెట్టుకోండి, 15 మినిట్స్ పెట్టుకొని వేరే ఎవర్ యూ నీడ్ మోర్ ఎనర్జీ అక్కడ ఎక్కువసేపు ఉంచుతారు. మిగిలిన చోట ఇలాగ మూవ్ చేసుకుని అలా బాడీ అంతటికి కూడా అలా ఓకే చేసుకుంటూ సో హోల్ ఆఫ్ యువర్ బాడీని మీరు ఎనర్జీతో నింపుకుంటూ వెళ్తున్నారు.
సో, మీకు అదంతా క్లియర్ అవుతూ ఉంటది. ఆ బయటకొచ్చే నెగెటివ్ ఏదైనా ఉంటే ఎర్త్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటది. సో, ఇప్పుడు కాళ్ళు, వేళ్ళు భూమికి టచ్ అయ్యే ఉండాలి కదా మేడం? ఇప్పుడు భూమిలోకి అలా వెళ్ళిపోవాలి. మామూలప్పుడు చేసుంటారు. ఈ కాలు పైకెత్తేటప్పుడు ఒక కాలు పైకెళ్ళినా, ఒక కాలు కిందకుంటది కదా! పర్వాలేదు. ఓకే. ఎర్త్ కాకపోయినా ఇలా ఈ వేళ్ళ చివర్లోంచి బయట గాలి లోపలికి వెళ్ళిపోతుంది నెగెటివ్ ఎనర్జీ. ఓకే. వెళ్ళిపోయినా అక్కడ కూడా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. యాహ్! సో, మీకు చక్రాస్ మీద మనం చేసామా లేదా? ఈచ్ చక్ర మీద? చేయలేదు. చేశారు మేడం. మీరు సోలార్ ప్లెక్సెస్ అవన్నీ కూడా చేశారు ఆ రోజు. ఈచ్ చక్ర మీద చేసుకుంటూ వెళ్ళామా? అంటే స్పెసిఫిక్‌గా ఈ చక్రం మీద చేసుకుంటూ వెళ్ళలేదు మ్యామ్. సరే. ఇప్పుడు చేద్దాము. ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. విల్ గో విత్ ద చక్ర హీలింగ్ లోపలికి వెళ్ళిపోదాం మనం. అదే. సో, మీకు నెక్స్ట్ వీక్‌కి 21 డేస్ అవుతదా? అవ్వదా? నెక్స్ట్ సండేకి అవుతుంది. నెక్స్ట్ సండేకి ఓకే. నెక్స్ట్ మీకు సెకండ్ లెవెల్ ఇస్తాము. ముందు మెటీరియల్ పంపిస్తాము. పంపిస్తే ఆ సింబల్స్‌ని డ్రా చేయడం ప్రాక్టీస్ చేయాలి. గాల్లో ప్రాక్టీస్ చేయాలి. సర్లేండి అట్యూన్‌మెంట్ ఇచ్చిన తర్వాత ఆ సింబల్స్ ప్రాక్టీస్ చేద్దురు. ఈ లోపల నెమ్మదిగా ఎవరికైనా పక్కన చిన్న పెయిన్స్ ఉన్నా అలా ఉన్నా చేసి చూడండి. వాళ్ళకి తగ్గుతుందా లేదా? ఎనర్జీ ఎలా వెళ్తుంది? ఎంతసేపట్లో తగ్గుతుంది? ఇది అబ్జర్వ్ చేయాలి. అంటే మీకు యూ హావ్ టు బిల్డ్ అప్ యువర్ కాన్ఫిడెన్స్ కదా! అంటే దీనికి స్కిన్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుందా మేడం? ఆ! అంటే వేరే వాళ్ళకుంటే ఎక్కువ చేయలేరు కదా! మీకు మీరు చేసుకోండి. మీకైతే మీరు చేసుకోండి. ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువసేపు పెట్టుకున్నా అయిపోతుంది. వేరే వాళ్ళకంటే మరి ప్రస్తుతం కొంచెం చేస్తూ ఉండండి. సింబల్స్ వచ్చాక సింబల్స్ ఎత్తురు కానీ. అదే. ఇప్పుడు సపోజ్ వాళ్ళు వేరే వాళ్ళకి చేయాలి. వాళ్ళు ఏదన్నా క్రీమో ఏదో రాసుకుంటున్నారనుకోండి. గివ్ ఎనర్జీ టు దట్. ఓకే. క్రీమ్ రాసుకుంటున్నారు. గివ్ ఎనర్జీ టు దట్. లేకపోతే వాటర్‌కి ఎనర్జీ ఇచ్చి స్నానం చేయొచ్చు. అలా అన్నమాట. ఆర్ వాళ్ళు మొత్తం హోల్ బాడీకి ఇస్తున్నట్టుగా మీరు వాళ్ళని ఊహించుకొని హోల్ ఆఫ్ ది ఎనర్జీ ఆ బాడీ మీద స్కిన్‌లకి ఎక్కడ నీడ్ ఉందో వాట్ ఎవర్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ స్కిన్‌కున్నా ఆ ఆరిజిన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఎక్కడో ఉంటది. ఏ లివరో, కిడ్నీ దేనికో ఉంటది. తెలీదు మనకు. మీకు తెలీదు కాబట్టి మీరు ఆర్ ఆస్కింగ్ గైడెన్స్ ఆఫ్ ది రేకి. మీరు పెట్టినప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు నేను వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ చేస్తున్నాను. ప్రాపర్ గైడెన్స్ తోటి అది చేసేలాగా జరిగేలా చూడండి అని అడుగుతారు. దెన్ ఆస్క్ ఫర్ ది ఎనర్జీ అండ్ గివ్ దెమ్. వాళ్ళకి టచ్ అయితే టచ్ చేస్తారు. ఒకవేళ స్కిన్ ముట్టుకోలేని పరిస్థితి అయితే ఇలా పైనుంచి ఇస్తారు కొంచెం. అలా ఇచ్చినా ఎనర్జీ వెళ్తది. అలాగా. కాలిన చోట వెంటనే చేయి పెట్టలేం కదా మనం. మనం ఎనర్జీ తీసి ఆ పైన ఎలా పెట్టి అలా కాసేపు ఇస్తే ఎనర్జీ ఇస్తుంటే వాళ్ళకి మండుతుంది కాసేపు. చెమచెమలాడుతది. కాసేపటికి ఇంక చల్లగా ఇది రాసినట్టు అయిపోయి నెమ్మదిగా అది హీల్ అయిపోతుంది. అలాగా. ఏదన్నా బైట్స్ ఉంటాయి. హనీ బీ బైట్స్ అలా ఉన్నప్పుడు కూడా మీరు ఎనర్జీ ఇస్తే అవి పెయిన్ తగ్గుతది. వాపు కూడా తగ్గిపోతుంది. యాహ్! మేడం ఇప్పుడు ఇట్లా గైనిక్ ప్రాబ్లమ్స్‌కి ఇవ్వాలంటే పిల్లలకి ఇదే ప్రొసీజరా మేడం? అంతే మరి ఆ ఏరియాలో ఇచ్చుకోవాలి. అదే. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళు దగ్గర ఉంటారా? దూరంగా ఉంటారా? దగ్గరే ఉంటారండి. దగ్గరుంటే వాళ్ళకి రోజు చెయ్యండి. ఓకే. అబ్డామినల్ ఆ టైంలో. ఆ టైం కాదు. రోజు టైం ఉన్నప్పుడు చేసేస్తూ ఉంటే ఆ టైం ప్రాబ్లమ్ రావడం తగ్గిపోతాయి. ఆహా! ఓకే. ఇప్పుడు పీరియడ్స్ సరిగ్గా లేవు. సరిగ్గా రావడం నొప్పి. మొదలవుతాయి. సరిగ్గా వస్తున్నాయి నొప్పొస్తది. ఇవి ఇస్తూ ఉంటే నొప్పి రావడం తగ్గిపోతాయి. ఓకే మేడం. అది సెట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. అదే ఆ రోజు చేయాలని ఏం లేదు. ఓకే. అక్కడ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి పెయిన్ వస్తుంది. మీరు ఇప్పుడు చేస్తూ ఉంటే ఆ గైనిక్ అది సెట్ అయిపోగానే పెయిన్ రావడం నెక్స్ట్ పీరియడ్‌లో రాదు. అట్లాగండి. అలాగా. అంటే ఇప్పుడు సింపుల్ రేకి సరిపోతదని ఇప్పుడు మీరు చెప్పారు. అట్లా చేయమంటారా? ఇంకోటేంటి? ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కదా మేడం. ఇప్పుడు ఒక పద్ధతి చెప్పారు కదండీ ఇప్పుడు క్లాస్‌లో. అది మీకు కదా చేసుకోవడం. అవును. అది మాకు. అది పిల్లలకు కూడా చేయొచ్చా? వేరే వాళ్ళకి కూడా అంత అక్కర్లే ఎనర్జీ తీసి పెడతా అదే కదా! వాళ్ళకి కూడా చేస్తున్నది ఎనర్జీ ఇచ్చి పెట్టడమేగా. అవునండి.
అవును. హోల్ బాడీకి చేయవలసిన పనే లేదు. వాళ్ళకి ఆ అబ్డామిన్ ఏరియాలో ఇస్తే ఆ! సరిపోతుంది. ఏ పార్ట్‌గా అక్కడికి ఇచ్చేసుకోవాలి. ఇచ్చేస్తే ఎక్కువసేపు పెట్టి చేస్తూ ఉంటే రోజు ఓ 10 మినిట్స్ ఎవ్రీడే ఇస్తూ ఉండొచ్చు. లేదు హ్మ్. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇలా ఇచ్చి వాళ్ళకి ఆ పార్ట్‌కి అది హ్మ్. నార్మల్ అవుతున్నట్టుగా అలా ఇచ్చి ఆ పార్ట్‌కి ఎనర్జీ ఇస్తున్నట్టు ఇచ్చినా మీకు వాళ్ళు హీల్ అయిపోతారు. అట్లాగే మేడం. అది చాలా తొందరగా తగ్గిపోతాయి యూట్రస్ ప్రాబ్లమ్స్. ఓకేనండి. ఓకే. ఫైబ్రాయిడ్స్ ఉన్నా, హెవీ బ్లీడింగ్ ఉన్నా హ్మ్. చాలా తొందరగా తగ్గుతాయి. ఓకే మేడం. మేడం వాళ్ళు పడుకున్నప్పుడు ఇవ్వచ్చా? అంటే ఆ! మెలకువ స్థితిలో ఉండాలా? పడుకున్నప్పుడు కూడా అక్కర్లేదు. ఇవ్వచ్చా? ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓకే. ఎప్పుడైనా ఇవ్వచ్చు. అంటే వాళ్ళు వినరు కాబట్టి మీకు నెక్స్ట్ సింబల్స్ వస్తే ఇంకా సింబల్స్ అనుకుని అక్కడ సింబల్స్ వేసేయడమే. ఓకే. ఉండక్కర్లే, మనిషి ఉండక్కర్లే. ఓకే. మీరు ఇక్కడ కూర్చొని వాళ్ళకి అది అనుకుని అక్కడ సింబల్స్ వేస్తే అది వెళ్ళిపోయి అక్కడ పనిచేసేస్తుంది. నెక్స్ట్ లెవెల్‌లో మీకు అది ఉంటుంది. అప్పటి వరకు మీరు ఇచ్చేయండి. ఓకే. ఓకే. సో ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? మీకు ఇచ్చే నోట్స్ ఏదో ఇచ్చినట్టున్నారు చూడండి. సెకండ్ లెవెల్ నోట్స్‌లో ఆ సింబల్స్‌ని ప్రాక్టీస్ చేయడం ఉంటుంది కొంచెం. 2 సింబల్స్ పర్వాలేదు గానీ, ఒక సింబల్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటది. అదంతా దేని మీద పేపర్ మీద కాకుండా ఇలా గాల్లో ప్రాక్టీస్ చేయాలి ఆ గీతల్ని. అవి ఎలా గీయాలో అది ఆ యారో మార్క్స్ ఉంటాయి. దాని ప్రకారం చేయాల్సొస్తది. మీకు నెక్స్ట్ క్లాస్‌లో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. విల్ గో విత్ ది చక్రా మెడిటేషన్. అందరూ సిట్ స్ట్రెయిట్ పాదాలు నేల మీద పెట్టుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. సరే. కష మెడిటేషన్‌లోకెళ్ళి I open to receive Reiki energy to balance all my chakras. Feel the Reiki energy flowing into your palms. చేతుల్లోకి ఎనర్జీ రావడం గుర్తించండి. చేతులు ఓపెన్ పెట్టుకుని థ్యాంక్ యూ రీకి ఫర్ హీలింగ్ మీ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. ఇప్పుడు ఆ చేతుల్ని ఫస్ట్ మనం క్రౌన్ చక్రకు పెట్టాలి. డైరెక్ట్‌గా చక్రం మీద పెట్టకుండా ఇలా సైడ్‌కి పెడతాం. 2 చేతులు పుట్ బోత్ ద పామ్స్ ఆన్ ద క్రౌన్ చక్ర ఆర్ అదర్‌వైజ్ ఒక పాము వెనకాలకి పెట్టండి. రెండొక పాము ఈ వెన్నుపూస చివర టెయిల్ బోన్ అంటాం కదా! అక్కడ పెట్టండి. ఒకటిక్కడ, ఒకటిక్కడ. అంటే క్రౌన్ చక్ర, బేసిక్ చక్ర రెండిటిని కలుపుతూ ఉన్నాం. ఈ రెండిటి మధ్య రేఖి ఎనర్జీ పైనుంచి ఆకాశంలోంచి ఎనర్జీ వచ్చి ఒక స్ట్రెయిట్ లైన్ ఆ స్పైనల్ కార్డ్‌లోంచి 2 చక్రాస్‌ని కలుపుతూ ఎనర్జీ ఫ్లో అయ్యి భూమిలోంచి పాదాల్లోంచి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. వాటెవర్ ఈజ్ ఎక్సెస్. యూఆర్ ఇన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ అన్నమాట. ఒక పిల్లర్ ఆఫ్ లైట్‌లో మీరున్నారు. ఆ లైట్ వస్తుంది. క్రౌన్ చక్రాలోకి వస్తుంది. మీ చేతుల్లోంచి కూడా ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది. బేసిక్ చక్ర వరకు వెళ్తుంది. భూమి లోపలికి పాదాల్లోంచి వెళ్ళిపోతుంది ఎనర్జీ. ఎప్పుడు ఎనర్జీని ఎక్కడ ఆపకూడదు మనం. ఆ ఫ్లో ఉన్నప్పుడే మీరు పూర్తిగా ప్యూరిఫై అవుతారు. మీరు అక్కడంతా ఒక వేడవుతూ ఉన్నట్టుగా గమనించండి. ఈ పైన క్రౌన్ చక్ర అంతా ఒక బ్రైట్‌గా తిరుగుతూ వైట్ లైట్ తోటి అది బ్రైట్‌గా తిరుగుతున్నట్టుగా ఊహించుకోండి. జస్ట్ 3 మినిట్స్ ఉంచాక ఈ పైన క్రౌన్ చక్రాది తీసేసి చెయ్యి. ఈ బ్యాక్ చక్ర అలాగే ఉంటది. బేసిక్ చక్రాది ఫ్రంట్ ప్యూబిక్ బోన్ దగ్గర పెట్టండి. అంటే పొత్తి కడుపు బొడ్డుకి కింద ఒక చెయ్యి అడుగు కింద పెడితే పొత్తి కడుపు దగ్గర పెడితే సెక్స్ చక్ర ఉంటది అక్కడ. సేక్రల్ చక్ర. ఈ పీరియడ్స్ వచ్చేవి, తర్వాత యూరినరీ బ్లాడరు, ఎనీ ఎమోషనల్ ట్రామాసు, ఫియరు, షేమ్, యాంగర్, గిల్ట్ ఇయన్నీ కూడా చక్రాలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక చక్ర బేసిక్ చక్ర మీద ఉంది ఒక చెయ్యి, ఒక పామేమో సేక్రల్ చక్ర మీద ఉంది. ఇప్పుడు ఆ బేసిక్ చక్ర నుంచి ఈ చక్రాకి అలా పైకి స్పైనల్ కార్డ్‌లో ఎనర్జీ పైకి వస్తూ ఉన్నట్టుగా ఈ చక్ర అనేది బేసిక్ చక్ర అనేది కింద ఒక రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్ చక్ర గిరగిర గిరగిర ఒక
మనకు వీల్డ్ విండ్ ఎలా ఉంటుంది, వీల్డ్ విండ్ టైఫూన్ గాలి గిరగిరా తిరుగుతూ చిన్న స్పాట్లోంచి పెద్దగా పెరుగుతున్నట్టుగా ఎలా ఉందో అలా మన చక్ర ఉంటుంది. అది అలా కిందకి గిరగిరా తిరుగుతూ అది ఓపెన్ అప్ అయ్యి లైట్ రెడ్ కలరు ఇన్హేల్ ఎక్సేల్ అక్కడ ఆ చక్ర లోపలికి గాలి తీసుకుని వదులుతున్నట్టుగా ఆ చక్ర క్లియర్ అవుతున్నట్టుగా. దట్ ఈస్ ఫర్ సేఫ్టీ, సెక్యూరిటీ, అబండెన్స్ అవన్నీ మీకు కలుగుతున్నట్టుగా, వైటల్ ఎనర్జీ ఉన్నట్టుగా, ఆరోగ్యంగా ఉన్నట్టుగా. ఫీల్ దట్ ఐఎమ్ సెక్యూర్డ్, సేఫ్, అబండెంట్, విత్ ఆల్ ఫుల్ ఆఫ్ వైటాలిటీ అండ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఆ సేక్రల్ చక్ర, సెక్స్ చక్రకు వచ్చాము. లైట్ ఆరెంజ్ కలర్లో అది అలాగ ఫ్రంట్ అండ్ బ్యాక్ అది ఇలా గిరగిరా తిరుగుతూ లైట్ ఆరెంజ్ కలర్ ముందుకి వెనక్కి స్పైనల్ కార్డ్ నుంచి 2 ఫనెల్స్ వెళ్తున్నట్టుగా ఆ ఎనర్జీ బయటికి లోపలికి తిరుగుతూ క్లియర్ అవుతుంది అన్నమాట సెక్స్ చక్ర. I am emotionally strong with all good feelings and with all the creative energy. ఇప్పుడు 2 చక్రాలు ఎనర్జీ అయ్యాయి. ఇప్పుడు బ్యాక్ చక్ర, బేసిక్ చక్ర చేయి తీసి నౌ యూ కీప్ ఇట్ ఆన్ ది నేవల్, బొడ్డు మీద పెడతారు. ఇప్పుడు సేక్రల్ చక్ర, సెక్స్ చక్ర నుంచి లైట్ ఇలా పైకి వచ్చి ఇక్కడికి లైట్ ఎల్లో కలర్ బొడ్డు దగ్గర ఆ చక్ర ఇలా ముందుకి వెనక్కి గిరగిర అలా తిరుగుతూ గోల్డ్ కలర్ లైట్ ఇన్హేల్ ఎక్సేల్ అంది చక్ర. మీ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ, తర్వాత ఇన్స్టింక్ట్ అన్నమాట, సర్వైవల్ ఇన్స్టింక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదంతా పెరుగుతున్నట్టుగా ఆల్ ద డైజెస్టివ్ ఇష్యూస్, లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీస్ అన్ని స్ట్రాంగ్ అవుతున్నట్టుగా ఊహించుకుంటారు. ఇప్పుడు కింద సెక్స్ చక్ర దగ్గర పెట్టిన చెయ్యిని తీసి యూ కీప్ ఇట్ ఆన్ ది సోలార్ ప్లెక్సస్ ఏరియా, అంటే మన హార్ట్ సెంటర్ కన్నా కింద ఈ మనకి ఈ బోన్ కేజ్ కలుస్తూ ఉంటుంది కదా, అక్కడ సోలార్ ప్లెక్సస్ ఆల్ ఎమోషన్స్ అక్కడ ఉంటాయి. ఫీల్ దట్ ఈ ఎనర్జీ అంతా ఇలా తిరుగుతున్నట్టు స్పైనల్ కార్డ్ నుంచి ముందుకి వెనకాలకి ఒక లైట్ ఫనల్స్ తిరుగుతున్నట్టుగా అవి ఇయర్స్ అక్కడ గోల్డెన్ కలర్ లైట్ని ఇన్హేల్ ఎక్సేల్. ఐఎమ్ క్లియరింగ్ ఆల్ మై ఎమోషనల్ ట్రామా, ఫియర్స్, యాంగర్స్, resentment, whatever is any emotion which is not good for you, you are clearing them. Filled with happiness, contentment, balance. ఈ ఎనర్జీ పైనుంచి వస్తూనే ఉంటుంది. ఈ చక్ర దగ్గర నుంచి ఇలా బయటకు వెళ్ళి లోపలికి వస్తూ ఇట్ ఈస్ క్లియరింగ్ అన్నమాట. Inhale, exhale on the solar plexus, then go to the heart chakra. ఈ హ్యాండ్ని నేవల్ నుంచి తీసుకెళ్ళి హార్ట్ మీద పెట్టారు. ఇన్హేల్ ఎక్సెల్ ఒక గ్రీన్ కలర్ కానీ పింక్ కలర్ కానీ లైట్ ఇలా బయటికి లోపలికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా గిరగిర తిరుగుతూ ఆల్ ద యాంగర్స్, ఫియర్స్, జెలస్, మైజర్లీనెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. యూఆర్ బికమింగ్ మోర్ హ్యూమన్, షేరింగ్, కంపాషనేట్, either light green or pink colored light. Fill the chakra with the light.
Now move the palm on the throat. థ్రోట్లోకి లైట్ బ్లూ కలర్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్ ఇలాగెళ్ళి లోపలికి ఇలా క్లియర్ చేస్తూ ఉన్నట్టుగా ఫీల్ దట్ లైట్ బ్లూ కలర్. I am good with my communications. And creativity for very good ideas. Success and anything with speech problems, public speaking, fear to talk in interviews, అలాంటివి ఏమన్నా ఉన్నా అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. యాక్టివేట్ అయ్యేటప్పటికి ఆ ఫియర్ అంతా తగ్గిపోతుంది. లైట్ బ్లూ కలర్ లోపలికి బయటకి శ్వాసతో పాటు యూఆర్ బ్రీదింగ్ ఇన్ ద చక్ర ఇట్ సెల్ఫ్. Now move your hand on the Agnya Chakra. పామ్ దగ్గర పెట్టుకుని ఫ్రంటల్ ఏరియాలో వాళ్ళు దాని బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా హీల్ అవుతున్నట్టు ఆల్ ద గుడ్ ఐడియాస్, థాట్స్, కామ్, క్వైట్నెస్, ఇన్ట్యూటివ్ పవర్, ఇంటెలిజెన్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ లైట్ వైలెట్ కలర్. Now move to the crown chakra. పైన ఒక వైట్ లైట్. Now feel that you have received energy from the above. Move directly into the basic chakra, into the earth. Inhale deeply, exhale through the mouth. పాదాల్లోంచి whatever is the excess energy in the body, it flows into the earth. ఆ పాదాల్లోంచి వెళ్తున్నట్టు గ్రౌండింగ్ అంటారు దాన్ని. ఎక్సెస్ ఎనర్జీ కానీ ఎనీ అన్డిజాల్వ్డ్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ మూవింగ్ ఇన్ టు ద ఎర్త్. భూమి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా చేస్తే మీరు యూఆర్ లైక్ ఫ్రెష్ ఇదనమాట. లైక్ ఒక ఫ్రెష్ వాటర్ తోటి స్నానం చేస్తే ఎలాగో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బేతింగ్ హోల్ ఆఫ్ యువర్ సెల్స్ విత్ ద డివైన్ ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ రీకి ఫర్ హీలింగ్ మీ for the benefit of all the beings. Thank you, thank you, thank you. You can open your eyes. Okay. So you can heal all the chakras. రోజుకోసారి మీరు చేయదలుచుకుంటే చేసుకోవచ్చు. ఈ ఫిజికల్ ఈ 21 డేస్లో ఇవి అయిపోతాయి కాబట్టి ఎవ్రీడే మీరు హస్రేహో మెడిటేషన్ చేసి అందులోనే చక్రాస్ కూడా వచ్చేస్తాయి. అలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగ హ్యాండ్స్ తోటి చేసుకుంటూ కూడా మీరు వెళ్ళచ్చు. ఓకే. మ్యామ్, హ్యాండ్ పొజిషన్స్ పెట్టేటప్పుడు బేసిక్ చక్ర దగ్గర ఎనీ హ్యాండ్ పెట్టుకోవచ్చా మ్యామ్? ఏదర్ లెఫ్ట్ మన కంఫర్ట్ అంతే. అంతే అంతే. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ ప్రాక్టీస్ దిస్ మెడిటేషన్ కూడా రేపు పెడతారు. వీలైతే ఇది కానీ హస్రేహో అయితే రోజు చేయండి. మీకు టైం ఉంటే ఇది కూడా ఎప్పుడన్నా చేయండి. ఓకే మ్యామ్, ఈ మెడిటేషన్ చేసినప్పుడు టైం అలా చూసుకోకుండా జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోవచ్చా అంతే. మేడం? కంఫర్ట్ ఉంటే అలాగా? అంతే. ఓకే మ్యామ్.
ఇవన్నీ ఎక్స్ట్రా మెడిటేషన్స్ కదా. దట్ అది ఒరిజినల్ది 33 minutes అది అయిపోద్ది. ఇది టైం ఉంటే ఇది చేస్తారు అలాగా. అంటే మీకు అన్నీ రావాలి కాబట్టి నేర్పిస్తున్నాం. అన్నీ ఒకే రోజు చేయాలనే లేదు. ఇప్పుడు మీకు ఏదో చక్ర బాగాలేదని ఉంది, ఇప్పుడు ఆవిడ యూట్రస్ ప్రాబ్లం ఉంది, మీరు ఓన్లీ ఎనర్జీ తీసుకుని ఆ యూట్రస్కి వీలైతే యూట్రస్ థ్రోట్కి కల్పించుకోండి. ఎందుకంటే అది ఉన్నప్పుడు థైరాయిడ్ కూడా వస్తూ ఉంటుంది. ఈ రెండు కలిపి కనెక్టెడ్ అనమాట. ఇది లోయర్ క్రియేటివిటీ, ఇది హయ్యర్ క్రియేటివిటీ. ఈ రెండింటికి ఇలా పెట్టుకుని ఎనర్జీ ఇచ్చుకుంటూ ఉంటే ఆ రెండింటికి సంబంధించిన ఆ ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక చక్రకే చేసుకోవచ్చు కూడా మీరు. ఓకే మేడం, ఇప్పుడు నిద్ర రావడానికి చేసుకోవాలంటే అది కాన్స్టిపేషన్ వాటికి ఎట్లా మేడం? ఎక్కడే చేసుకోండి, పెయిన్గా అవి చేసుకోండి. ఓకే. హెడ్ ఏరియా ఎక్కువ చేసుకుని హార్ట్ కూడా చేసుకోండి. హార్ట్కి చేసుకుంటే ఏమవుతుందంటే అది హార్ట్ ఒకవేళ బీపీ అది ఉన్నా తగ్గుతుంది, లేకపోతే కామ్ డౌన్ ఆఫ్ ది ఎమోషన్స్ జరుగుతుంది. అది జరిగినప్పుడు మీకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు కాన్స్టిపేషన్ అన్న మనము మీరు చెప్పారు ఆ ఏరియా చేసుకోవడం, ఏ ఏరియా అయితే ఆ ఏరియా చేసుకోవడము, వాటర్ తాగినప్పుడు ఎనర్జైజ్ చేయడము అలాగా. అంటే డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర చేసుకుంటే సరిపోతుంది మేడం కాన్స్టిపేషన్? అదే చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే, యూ కెన్ క్లోజ్ ద సెషన్. ఏమైనా ఉంటే అడగండి. నెక్స్ట్ వీక్ మీకు సెకండ్ లెవెల్లోకి వెళ్తాము, అందుకని ఎవరు మిస్ కావద్దండి. స్లీపింగ్ అప్పుడు ఏం చెప్పారు మ్యామ్? స్లీపింగ్ ఐస్, ఆగ్నేయ చక్ర, చెవులు, కళ్ళు, బ్యాక్ ఆఫ్ ది నెక్ చేసుకుంటుంటే మీకు స్లీప్ బాగా వస్తుంది. పడుకునే చేసుకోవాలి, పడుకునే చేసుకోవచ్చు. యా ఓకే. మెయిన్గా ఇంకొకలాగా ఇలా టచ్ చేసుకుని ఇలా ఫింగర్స్ తోటి ఇలాగా రుద్దుకుంటున్నట్టు, ఇలాగా స్లోగా దువ్వుతున్నట్టుగా ఇలాగ బాడీకి టచ్ చేసుకుంటూ ఆ వేళ్లతోటి లోపల నుంచి మురికి లాగుతూ ఉన్నట్టుగా అలాగా పాదాల వరకు తీసి అలా వదిలేయాలి. అలాగే ఒక 10 times అలా చేస్తే హోల్ బాడీకి మొత్తం బాడీ ఆరా అంతా సెట్ అయిపోయి ఆ స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా చేసుకోవచ్చు. ఆ లోపల డిస్టర్బెన్సెస్ అవన్నీ తగ్గిపోతాయి. లైక్ స్వీపింగ్ అనమాట, బాడీ ఆరా స్వీపింగ్ అంటారు దాన్ని. అలా కూడా మీరు చేయొచ్చు. టాప్ టు బాటమ్ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ నుంచి బయటకు వెళ్ళినట్టుగా తీయాలి. బయటకు మధ్యలో ఆపేయకూడదు. ఎక్కడ ఆపితే అక్కడ ఉండిపోతుంది నెగిటివ్ ఎనర్జీ. అంటే ఇలా తీసినప్పుడు ఇలా మొత్తం నుంచి తీసి పాదాల వరకు మైండ్తో ఉన్న ఈ వేళ్లతోటి వెళ్ళి ఆ పాదాల నుంచి బయటికి ఇలా తీసి ఉఫ్ అనాలి. అలాగా ఏ బాడీ పార్ట్ కైనా అదే సిస్టమా మేడం? ఇది ఇప్పుడు మీరు చెప్పారు కదా మొత్తం అట్లా కాళ్ళలోంచి తీసేయాలని అన్నారు కదండి. బాడీ పార్ట్కి విడిగా చెప్పలేదు కదా నేను, ఇది హోల్ బాడీకి చేశాక బాడీ పార్ట్కి ఎనర్జీ తీసి పెట్టుకుంటాం కదా. అట్లా కాదు మేడం, ఇప్పుడు నేను మొత్తం బాడీ తీసేసుకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అంతా కాళ్ళ నుంచి తీసేసాను అనుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కనుక ఇమ్మీడియట్ నేను ఇచ్చుకోవచ్చా? మీకు వాళ్ళకి సంబంధం ఏముంది? మీది మీరు చేసుకున్నారు, వాళ్ళకి వేరే ఇస్తారు. వాళ్ళకి వేరే ఇస్తాను. వాళ్ళకి వేరే ఇచ్చినప్పుడు దీన్ని కంటిన్యూషన్‌గా చెయ్యొచ్చా అంటున్నా? మీ పని మీరు చేసుకున్నారండి. ఓకే. మీరు స్నానం చేసి బయటకొచ్చి ఎవరన్నా వస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తారా ఎవరా? ఇస్తాను. నేను ఇప్పుడే స్నానం చేశాను, గంట తర్వాత ఇస్తాను అనం కదా. మీ పని అయిపోయింది, వాళ్ళ పని మొదలు పెట్టారు అంతే. ఓకే. ఆ ఎనర్జీస్ ఫర్ దెమ్ వాళ్ళకి తీసుకున్నారు, వాళ్ళకి హీల్ చేస్తున్నారు. అది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడాను హోల్ బాడీకి ఇవ్వకుండా పర్టిక్యులర్ ఒక పార్ట్‌కి ఇచ్చామనుకోండి. వాళ్ళ పార్ట్‌కి ఇచ్చుకోవచ్చు. ఇంకా మీరు అప్పుడు బయటికి తీయవలసిన పనేం లేదు. అది ఇప్పుడు ఆ వాళ్ళలోంచి కూడా కాళ్ళలోంచి తీయాలా? అవసరం లేదు. ఇప్పుడు మీకు అదేది రాదు. ఓన్లీ డూ ఇట్ దేర్. అది అలాగే ట్రాన్స్‌మ్యూట్ అయిపోతుంది అక్కడ. ఓకే మేడం. ఆ ఎనర్జీ మారి పాజిటివ్ ఎనర్జీకి మారి అది హీల్ అవుతుంది. ఇంకేదైనా బయటకు వెళ్ళాలన్నా వాళ్ళ బాడీలోంచి వేరెవర్ దేర్ ఈజ్ ఏ చక్ర కనెక్టెడ్ చక్రాలోంచి బయటికి ఫ్లో అయిపోతుంది ఆ ఎనర్జీ. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే. ఓకే, we can close the session.